హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నవారికి 3,000 రూపాయల వృత్తిని ఇచ్చే పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారండి. సూపర్ 6 హామీ పథకాల్లో నిరుద్యోగులైన యువతకు ప్రతి నెల 3,000 రూపాయల వృత్తి ఇస్తామని అయితే కూటమి మేనిఫెస్టో ద్వారా చెప్పింది. దీనికి సంబంధించి ఈ ఏడాదే ఈ పథకాన్ని అయితే ప్రారంభించి రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులను వారి వివరాలను సేకరించి ప్రతి నెల 3,000 రూపాయల వృత్తి అయితే ఇవ్వబోతా ఉంది. టీడీపీ 2018 సంవత్సరంలోనే ఈ నిరుద్యోగ వృత్తి పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అప్పట్లో 2,000 రూపాయల వృత్తి అయితే ఇవ్వగా తాజాగా 3,000 రూపాయల వృత్తిని అయితే ఇవ్వబోతా ఉంది. అప్పట్లో ఏ గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వృత్తి ఇచ్చిందో ఆ విధమైన గైడ్ లైన్స్ నే ఇప్పుడు కూడా అమలు చేసి నిరుద్యోగులకు వృత్తి ఇచ్చే పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లుగా అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయండి. ఈ నిరుద్యోగ వృత్తికి అర్హతలు ఏమిటి, దరఖాస్తు చేసుకునేవారు ఏ పత్రాలు కలిగి ఉండాలి తదితర పూర్తి సమాచారాన్ని మన వీడియోలో నేను మీకైతే ఇప్పుడు తెలియజేస్తాను. ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ వేగంగా ఆ సమాచారాన్ని మీకైతే అందిస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో ఈ ఏడాది గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవల ద్వారానో అఫీషియల్ వెబ్సైట్ ద్వారానో అర్హులైన నిరుద్యోగుల నుంచి అతి త్వరలో దరఖాస్తులు తీసుకోబోతున్నాము అని ఐటీ శాఖ మంత్రి గారు చెప్పిన నేపథ్యంలో ఈ నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా ప్రతి నెల 3,000 రూపాయలు పొందాలంటే అర్హతలు ఈ విధంగా ఉన్నాయండి. దరఖాస్తుదారుడు కనీసం డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసే సమయానికి వయస్సు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు ఈ నిరుద్యోగ వృత్తి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులండి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు అవుతారు. ప్రైవేట్ గా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే అనర్హులుగా ప్రభుత్వం చెబుతుంది. అయితే పిఎఫ్ ఖాతా కలిగి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే ఈ పథకానికి అనర్హులని, ఎక్కడైనా తాత్కాలికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు ఆన్లైన్ రికార్డులో తమ పేరు నమోదు చేసుకుని వారు ఈ నిరుద్యోగ వృత్తికి అయితే అర్హులే అవుతారు. ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఈపీఎఫ్ అకౌంట్ కలిగినటువంటి వారు అనర్హులు. ఈపీఎఫ్ అకౌంట్ లో తమ పేరు నమోదు కాని ఎవరైనా సరే ఈ పై చదువులు చదివిన వారు ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులే. అలాగే కుటుంబానికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. 5 ఎకరాలకు మించి భూమి ఉన్నట్లయితే అనర్హులు. అలాగే దరఖాస్తు చేసేటువంటి కుటుంబంలో 4 చక్రాల వాహనము గాని ఉండరాదు. ట్యాక్సీ, ట్రాక్టర్ వంటి వాటికి మినహాయింపు అయితే ఎలాగో ఉంటుంది. వాటికి సంబంధించి వివరాలను మీరు పొందుపరిస్తే సరిపోతుంది. అలా కాకుండా లగ్జరీస్ కార్లు వాడుతూ ఉంటే గనక మీకు ఈ పథకం రాదండి. ట్యాక్సీ వారైతే ట్యాక్సీ వాడుతున్నామని సంబంధిత పత్రాలు, ట్రాక్టర్ ఉన్నవారు వ్యవసాయానికి వాడుతున్నామని సంబంధిత పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండి ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఉన్నట్లయితే వారికి నిరుద్యోగ వృత్తి రాదు, వారు అనర్హులు. ఇక ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు. అంటే పెన్షన్ పొందుతున్న వారు ఎవరు అంటే, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి ప్రతి నెల ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటే ఆ కుటుంబంలోని ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వారు అనర్హులు. అలాగే వికలాంగులైన వారు పై చదువులు చదివి వారు నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వారు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ వృత్తికి అనర్హులు. ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక పథకాన్ని మాత్రమే పొందగలరు. పింఛన్ తీసుకుంటూ ఉన్నవారు ఈ నిరుద్యోగ వృత్తి పొందలేరు. ఈ విధంగా అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులు. అదనపు అర్హతలు కలిగితే ఆ కుటుంబంలోని వ్యక్తులకు నిరుద్యోగ వృత్తి అయితే రాదు. మరి ఈ అర్హతలన్నీ మాకున్నాయండి, మేము నిరుద్యోగ వృత్తికి అర్హులమే అని ఎవరైనా భావించినట్లయితే వారు ఇప్పటికే రెడీ చేసుకోవాల్సిన పత్రాలు అయితే కొన్ని ఉన్నాయి. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా నిరుద్యోగ వృత్తికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి గాని లేదా మహిళ గాని తమ యొక్క ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకుని ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఈ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మీరు చదువుకున్నారు కదా, చదువుకు సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా,
పీజీకి సంబంధించి సర్టిఫికెట్లు, మార్క్ మెమోలు సిద్ధంగా ఉండాలి. మీరు మీ వివరాలను తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో మీ వివరాలను నమోదు చేసుకున్నట్లయితే మీకు ఐడి అనేది ఇస్తారు. ఆ ఐడిని కూడా మీరు కలిగి ఉండాలి. ఎవరైనా నిరుద్యోగులు అయి ఉండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో మీ పేరు వివరాలు నమోదు చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. మీకు ఒక ఐడి నెంబర్ కూడా వస్తుంది. ఆ ఐడి నెంబర్ తప్పనిసరిగా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఆ మొబైల్ నెంబరే మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే నిరుద్యోగ భృతి పథకానికి అర్హులు. ఇక కుటుంబ ఆదాయ పత్రం కలిగి ఉండాలి. ఈ కుటుంబ ఆదాయ పత్రం అనేది సహజంగా రేషన్ కార్డు అయినా సరిపోతుంది. ఇప్పుడు మనకు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది కాబట్టి ఆ వాట్సాప్ గవర్నెన్స్ లో మీ కుటుంబానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోతుంది. లేదా గతంలో ఎప్పుడైనా మీరు తప్పనిసరిగా తీసుకునే ఉంటారో ఆ పాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మీరు సచివాలయాలైనా మీ సేవలో అయినా కొత్తగా ప్రింట్ తీసుకుంటే అదైనా సరిపోతుంది. ఇక తప్పనిసరిగా మీకు అడ్రస్ అయితే ఉండాలి. ఆధార్లోనో రేషన్ కార్డులోనో మీకు తప్పనిసరిగా అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా పత్రం ఏమీ అవసరం లేదు. ఈ విధంగా ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కలిగి ఉన్న వారందరూ ఈ నిరుద్యోగ భృతికి అతి త్వరలోనే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోబోతుంది కాబట్టి దరఖాస్తు చేసుకునేందుకు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుందండి. తప్పనిసరిగా మీరు నిరుద్యోగ భృతి పొందాలి అంటే నేను చెప్పినటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అలాగే పత్రాలు కలిగి ఉండాలి. ఈ పత్రాలను మీరైతే సిద్ధం చేసుకుని ఉన్నట్లయితే మీకు ఈ నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించి ఆన్లైన్ ద్వారా తీసుకోబోతుంది. ఎవరైనా సరే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగానో లేనట్లయితే సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేట్టుగాను మీ సేవల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకునేట్టుగాను ప్రక్రియను చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం తాజా అప్డేట్ ఇచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఈ సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.